చందమామ కథ. స్వామి భక్తి. జపాన్ దేశానికి ముఖ్య పట్టణం టోకియో. టోకియో పట్టణంలో ఒక గొప్ప కాలేజీ ఉన్నది. జోటో అనే ఆయన ఆ కాలేజీలో ఉపన్యాసకుడుగా ఉండేవాడు. జోటో వద్ద రీటా అని ఒక పెంపుడు కుక్క ఉండేది. రీటా అంటే ఆయనకు పంచ ప్రాణాల్లోనూ ఒకటి. అంత మక్కువతో దానిని పెంచుకుంటున్నాడు. అదేవిధంగా ఆయనంటే రీటాకు చెప్పలేని భక్తి విశ్వాసమును. యజమానికి కుక్కకు మధ్యన అంతటి గాఢమైన అనురాగం ఉండేది. నగరంలో పనిచేసే ఉద్యోగులు చాలా మంది పల్లెల వంటి సమీప గ్రామాల్లో నివసిస్తూ ఉంటారు. అటువంటి గ్రామాల నుంచి అతి వేగంగా నగరానికి చేరుకోవడానికి బస్సులు, ఎలక్ట్రిక్ రైళ్లు మొదలైన సదుపాయాలు ఎన్నెన్నో ఉంటూ ఉంటాయి. ఇప్పుడు జోటో కూడా అదే మోస్తరుగా సౌఖ్యప్రదమైన ఒక చిన్న గ్రామంలో కాపురం ఉంటూ కాలేజీకి రోజు ఎలక్ట్రిక్ ట్రైన్ మీద పోతూ వస్తూ ఉండేవాడు. జోటో ఉండే బంగ్లాకి రైల్వే స్టేషన్ కి మధ్య సుమారు ఒక 1/2 మైలు దూరం ఉంటుంది. ఆయన కాలేజీ వేళకల్లా భోజనం చేసుకుని దుస్తులు వేసుకుంటూ ఉంటే రీటా గుమ్మం దగ్గర సిద్ధంగా కాచుకొని కూర్చునేది. ఆయన యువతలకు రావడంతోనే వెంటపడి అది రైల్వే స్టేషన్ వరకు యజమానితో కూడా వెళ్లేది. రైలు వచ్చేదాకా కనిపెట్టుకుని ఉండి ఆ యజమాని రైలుకి వెళ్లడంతోనే తోకాడించుకుంటూ ఒక్కర్తే బంగళాకి తిరిగి వచ్చేసేది. జోటో రోజు సాయంకాలం 4 గంటల రైలుకు కాలేజీ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసేవాడు. సరిగ్గా అదే వేళకి ప్రతిరోజు రీటా బంగ్లా నుంచి వచ్చి స్టేషన్ వద్ద యజమాని కోసం ఎదురు చూసేది. ఆయన కంట పడడంతోనే తోకాడించుకుంటూ యజమానితో ఇంటికి చేరుకునేది. ఈ విధంగా చాలా కాలం గడిచింది. ఒకనాడు యథాప్రకారంగా జోటో తన కుక్కను స్టేషన్ వద్ద వదిలి రైలెక్కి కాలేజీకి వెళ్ళాడు. దురదృష్టవశాన ఆయనకి హఠాత్తుగా గుండె జబ్బు చేసి ప్రాణం మీదకొచ్చింది. ప్రిన్సిపాలు కలవరపడ్డాడు. డాక్టర్ను పిలిపించేటంత వరకు కూడా జోటో ప్రాణం నిలిచేట్టు కనబడలేదు. అంతలో జోటోయే ప్రిన్సిపాల్ను పిలిచి చివరి మాటలుగా, అయ్యా, నేను ఈ కాలేజీలో చదువుకున్నాను. ఇక్కడనే ఉద్యోగం చేయటం తటస్థించింది. అదృష్టమేమిటో గాని ఇక్కడనే మరణిస్తున్నాను కూడా. ముంచుకు వస్తున్నది. ఇక తడవు లేదు. నన్ను బతికించడానికని అనవసరంగా శ్రమ పడకండి. నా శవాన్ని ఈ కాలేజీ ఆవరణలోనే పాతిపెట్టించారంటే నా ఆత్మ సంతోషిస్తుంది. ఇదే నా తుది కోరిక అంటూ శాశ్వతంగా కనులు మూశాడు. అతని కోరిక ప్రకారం ప్రిన్సిపాలు జోటో శవాన్ని ఆ ఆవరణలోనే సమాధి చేయించాడు. ఆ సాయంకాలం రీటా యథాప్రకారం స్టేషన్కు వచ్చి యజమాని కోసం 4 గంటల రైలులో ఎదురు చూసింది. రైలు తర్వాత రైలు వచ్చి ఈలవేసి గుప్ గుప్ మంటూ పోతున్నదే గాని ఒక్క రైల్లోనూ జోటో కనబడలే లేదు. రీటా చాలాసేపు కనిపెట్టుకుని ఉండి బంగ్లాకు తిరిగి వెళ్లిపోయింది. మర్నాడు కూడా స్టేషన్కు వెళ్లి కనిపెట్టుకుని ఉండి తిరిగి బంగ్లాకు వెళ్లిపోయింది. అలా రోజు అది వస్తూ వెళ్తూ ఉండేది. మొదట కొంతకాలం వరకు దాన్ని ఎవరూ గమనించలేదు. కానీ కొన్నాళ్ళయ్యాక స్టేషన్ మాస్టరు, టికెట్ కలెక్టర్లు, పోర్టర్లు కూడా ఈ కుక్క ఎవరిది చెప్పమా, రోజు సాయంత్రం అయ్యేసరికి వచ్చి ఇక్కడ తచ్చాడి వెళ్లిపోతూ ఉంటుంది, ఎందుకోసమో అని అనుకున్నారు. ఒకళ్లతో ఒకళ్ళు సంప్రదించుకోవడంతో అది ఫలానా జోటో గారి కుక్క అని, ఆయన అకస్మాత్తుగా చనిపోయాడని, ఆయన ఇంకా రైల్లో రావడం అంటూ ఉండదని, దానికి ఆ సంగతి తెలియక అలవాటు ప్రకారం ఆయన కోసం రోజు అలా వచ్చి వెళ్తోందని కనిపెట్టారు. నీ యజమాని చనిపోయాడే వెర్రిదానా అని రీటాకు వారు తెలియజేయబోయారు. కానీ దానికి ఏమీ అర్థం కాలేదు. రోజు సాయంకాలం అది మానకుండా స్టేషన్ కు అలా వచ్చి వెళ్తూనే ఉండేది. కాలం గడిచిపోతోంది. నెలలు, సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. స్టేషన్లో రైల్వే ఉద్యోగులు పాత వాళ్లు బదిలీ అయిపోయి వాళ్ల స్థానే కొత్త వాళ్లు వస్తున్నారు. కొత్త వాళ్ళందరికీ అలా వచ్చిపోతున్న రీటా చరిత్ర తెలిసి వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్లు. ప్రభువు మీద దానికి ఉండే భక్తికి, విశ్వాసానికి విస్తుపోయేవారు.
వాళ్ళందరికీ రీటా మూలాన జోటో అంటే ఎవరో, అతని చరిత్ర ఏంటో కూడా తెలియవస్తూ ఉండేది. రీటా రోజు స్టేషన్కి వచ్చి వెళ్తూనే ఉండేది. రాను రాను దానికి బెంగ పట్టుకుంది. అది తిండి మానుకుంది. తిండి మానడంతోనే శుష్కించనారంభించింది. అయినా అది సాయంత్రం వేళ రోజు స్టేషన్కు రావడం మానలేదు. 8 సంవత్సరాలు గడిచినాయి. ఒకనాటి సాయంత్రం స్టేషన్కు వచ్చిన రీటా ఇక తిరిగి ఇంటికి పోలేకపోయింది. నాటి రాత్రి టోకియో నగరం నుంచి వచ్చే చిట్ట చివరి రైలు వచ్చే వరకు రీటా రైళ్ల వైపు నిదానంగా చూస్తూ ఉంది. ఆఖరి రైలు వెళ్లిపోవడంతోనే రీటా నిస్పృహతో ప్రాణాలు వదిలేసి ప్లాట్ఫామ్ మీద వాలిపోయింది. రీటా మరణించిందనగానే చిన్న పెద్ద అందరూ పెద్ద పెట్టును దుఃఖించారు. ఒక యజమానిని ఎంతో విశ్వాసంగా సేవించి చివరకు అతని కోసమే ప్రాణాలు వదిలిన ఆ జీవి మనిషైతేనేమి కుక్కైతేనేమి ధన్యజీవి అంటూ అందరూ దానిని అనేక విధాలా మెచ్చుకున్నారు. ఇప్పుడు రీటా అందరకు అల్లారు ముద్దు బిడ్డలాగా ఉన్నది. రీటాకు గల విశ్వాసం, స్వామి భక్తి పరాయణత అందరి హృదయాలను కలచివేసింది. ప్రతి ఒక్కరూ రీటా మోస్తరుగా యజమాని పట్ల విశ్వాసంగా ఉన్నదే జన్మ, రీటా జన్మ సార్థకమైంది అంటూ మెచ్చుకోసాగారు. ఇటువంటి ఉత్తమ జంతువైన రీటాను గౌరవించడానికని ఒక విలువ కలిగిన రమ్యమైన పూల రథం అమర్చి ఆ రథం మీద దానిని అతి వైభవంగా ఊరేగించారు. దూర ప్రాంతాల నుంచి అశేష జనం వచ్చి ఆ ఊరేగింపులో పాల్గొన్నారు. ఊరేగింపు అంతా అయిన తర్వాత రీటా ప్రతిరోజు వచ్చిపోయే స్టేషన్ కి ఎదురుగానే అద్భుతంగా నిర్మించబడిన ఒక గోరీలో ఆ శునకాన్ని సమాధి చేశారు. ఆ గోరీకి అంటిపెట్టి ఉన్న ఒక పాలరాతి పైన రీటా ఆదర్శ చరిత్ర అంతా స్వర్ణాక్షరాలతో చెక్కబడి ఉన్నది. చిత్రమైన ఈ కుక్క కీర్తిని చాటే చరిత్రను ఆ స్టేషన్కు ఎదురుగా ఉండే గోరీ పైన ఈనాడు సైతం చదివి తెలుసుకోవచ్చు.